బండ్ల గణేష్ తెలుగు ప్రజలకు ఈయన పేరు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. కమీడియన్గా తన కెరియర్ని ప్రారంభించి ఉన్నటువంటి ప్రొడ్యూసర్గా మారిపోయి అందరినీ షాక్కి గురిచేశారు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్గా భారీ కాంబినేషన్లనే సెట్ చేశారు ఈయన. పవన్ కళ్యాణ్తో 2 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ ఈయనే కావడం విశేషం. ఓ 2 ఏళ్ల పాటు హిట్ ప్లాప్తో సంబంధం లేకుండా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ పోయారు బండ్ల గణేష్. ఇక మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన హడావుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టికెట్ కన్ఫర్మ్ కాకుండానే ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఆయన. కాంగ్రెస్ తరపున ఆయన ఈ ఎన్నికల్లో పనిచేశారు. అయితే మహాకూటమి ఓడిపోయాక మళ్లీ రాజకీయంపై మరో మాట మాట్లాడలేదు. ఉన్నట్టుండి ఈరోజు నేను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నా అని ప్రకటించారు. ఆ వెంటనే జనసేనాని సీఎం కావాలి అంటూ వ్యాఖ్యలు చేయడం గొప్ప విషయం. ఆయన సోషల్ మీడియాలో ఏమన్నారో యథాతథంగా ఆయన మాటల్లోనే. నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను అని పోస్ట్ చేశారు. ఆ వెంటనే పవన్ పై తన ప్రేమను వ్యక్తపరుస్తూ మరో పోస్ట్ పెట్టారు. నిజాయితీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు నా దైవం. నా బాస్ పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక, నా ఆశ. నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి. మీ బండ్ల గణేష్. ఇలా రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నా అని అనడం, ఆ వెంటనే పవన్ సీఎం కావాలి అని అనడం చూసి బండ్ల గణేష్ ఏం మారలే అంటూ నవ్వుకుంటున్నారు కొందరు.